హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్యాస్ డైరీ. దిస్ ఇస్ లక్ష్మీ సుకన్య. సో ఈరోజు మనం ఒక స్పెషల్ మ్యూజియంకి వెళ్ళిపోతున్నాం. సో స్పెషల్ మ్యూజియం అని ఎందుకన్నానంటే, సో అక్కడ డైనోసార్స్కి సంబంధించిన ఫాజిల్స్ ఉంటాయంట. ఇంకా ఏమేమి ఉంటాయనేది నాకు కూడా క్లియర్గా తెలియదు. సో అక్కడ వెళ్ళిన తర్వాత నేను అక్కడ చూసి మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను అక్కడ ఏముంటాయి అనేది. సో ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి నాకు కూడా క్లియర్గా తెలియదు. సో వీడియోలో అయితే చూద్దాము ఏమేమి ఉంటాయి అనేది. సో నాతో పాటు వచ్చేయండి. ఈ మ్యూజియం వచ్చేసి లోరిన్యా అనే ప్లేస్లో ఉంది. లిస్బన్కి ఎగ్జాక్ట్గా ఒక 50 to 55 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో ఈ పర్టికులర్ ప్లేస్ వచ్చేసి అండ్ ఈ మ్యూజియం వచ్చేసి ఎందుకు ఇక్కడ కట్టారు అని అంటే, ఇక్కడ ఈ ప్లేస్లో ఒక టైంలో డైనోసార్స్ తిరిగిన ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ అన్ని ఓషన్స్ అన్నీ చాలా బీచ్ స్పాట్లు ఉన్నాయి కాబట్టి సో ఆ ప్లేస్లో డైనోసార్స్ ఎక్కువ తిరిగాయంట. అండ్ వాటికి సంబంధించిన ఫాజిల్స్ అండ్ వాటికి సంబంధించిన గుర్తులు అట్లాంటివి అనేది ఈ మ్యూజియంలో ఉంచారని నేను విన్నాను. ఫస్ట్ టైం వచ్చానమాట నేను ఈ మ్యూజియంకి. సో వెళ్ళి చూద్దాము అందులో ఏమున్నాయి ఏంటి అనేది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మీకు వీడియో నచ్చితే మీరు లాస్ట్ వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అసలు ఈ ఏరియా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. చాలా ప్లెజెంట్ ఏరియా అనమాట, చాలా బాగుంటుంది. సో ఒకసారి అయితే మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. దాని తర్వాత నేను మ్యూజియంలోకి ఎంటర్ అయ్యి సో అక్కడ ఏముంటాయి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో కనిపిస్తుంది కదా, ఇదే మ్యూజియం అనమాట. మ్యూజియం అని ఉంది కదా, పోర్చుగీస్లో మ్యూజియం అంటే మ్యూజియం అని అర్థం. సో ఇది ఒక చిన్న టౌన్ అనమాట. సో నేను టౌన్ టూర్ చేసినప్పుడు ఈ టౌనే నేను మీతో షేర్ చేశాను. అండ్ చూడటానికి చాలా బాగుంటుంది. అండ్ చిన్న టౌన్ కానీ చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఇప్పుడైతే మ్యూజియంలోకి వెళ్దాం. సో లోపల మనకి డైనోసార్స్కి సంబంధించినవే కాకుండా సో చాలా రకాలు ఉన్నాయంట, నాకు ఇప్పుడే తెలిసింది. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. సో 1950s 40s వాళ్ళు వాడిన వస్తువులు అండ్ ఫార్మింగ్కి వాడినవి అండ్ ఫిషింగ్కి వాడినవి. సో అండ్ వైన్ తయారు చేయడానికి అండ్ చాలా ఏన్షియంట్ స్కల్స్ అండ్ అవన్నీ వాటికి సంబంధించినవి ఉన్నాయన్నమాట. సో నాకు కూడా అంత క్లియర్గా తెలియదు. సో లోపలికి వెళ్ళి చూద్దాము. Podes? É contigo. Sim. Olá, boa tarde. Boa tarde. Eu vou pagar para entrar do museum. 4 euros, né? Sim. So. ఓకే, మనం ఎంటర్ అవ్వడానికి 4 euros అనమాట. Não, vai cá. Mas não vai cá, é assim, aqui tem, com Okay, licença. sim. Olha, o seu troco. ఓకే. Quero, por favor, desinfetar as suas mãos antes de entrar. E depois, em seguida, é só acompanhar a minha colega para ela dar umas dicas para depois. ఓకే ఓకే ఓకే. నా వెనుక కనిపించే ఈ మ్యాప్లో ఏంటి అంటే వరల్డ్లోనే డైనోసార్స్ ఎక్కడెక్కడ తిరిగాయి అనేది ఈ మ్యాప్లో మెన్షన్ చేశారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, డైనోసార్స్ ద యూరోపా ఏయోసోముండో అంటే
యూరోప్లోనే కాకుండా ఇంకా వేరే ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఉన్నాయనేది ఈ మ్యాప్ ద్వారా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఈ దూరంగా అది కనిపించేది అది ల్యాబ్ అనమాట. సో డైనోసార్స్కి సంబంధించింది, దానికి సంబంధించి అవి తిరిగిన ప్లేసెస్ కానివ్వండి, ఆ సాయిల్ అండ్ స్టోన్స్ అండ్ వాటి స్కిన్ అదంతా దానికి రీసెర్చ్ చేసే ల్యాబ్ అంట. సో అందులోకి మనం వెళ్ళకూడదు, అందుకే దూరం నుంచే నేను షూట్ చేస్తున్నాను. సో ఇది ఎంట్రన్స్, అసలు మ్యూజియంలోకి ఎంటర్ అయిపోదాం. ఇక్కడ కనిపిస్తుంది కదా మీనింగ్, లిజర్డ్ ఆఫ్ లోరినియా అంట, డెడికేటెడ్ టు టెలిస్ లేట్ జురాసిక్ అండ్ డైట్ మీట్ ఈటర్ అంట. అండ్ సైజ్ వచ్చేసి 30 feet, 4 tons ఉందంట ఇది. సో ఇది అండ్ ఇక్కడ కనిపించేది ఇది డైనోసార్ రియల్ ఫాజిల్ అనమాట. దగ్గర నుంచి చూస్తేనే చాలా భయంకరంగా ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే ఇది ఆది మానవునికి సంబంధించిన స్టార్టింగ్లో ఎలా ఉన్నారు. అండ్ ఇక్కడ ఈ మ్యూజియంలో ఇంకా డైనోసార్కి సంబంధించినవే కాకుండా అండ్ ఇవి హోమోసాపియన్స్ అండ్ హోమో ఎరిక్టస్ అండ్ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్. సో కనిపిస్తుంది కదా ఇక్కడ 0, 1, 2, 3, 4, 5, 6, 7. సో వాటికి ఆ సెంచరీస్కి సంబంధించిన వాళ్ళు ఎలా ఉన్నారు అండ్ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ స్కల్స్ అనమాట ఇవి. అండ్ ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉన్నాయి. ఇది నెదర్లాండ్కి సంబంధించిందంట. సో అండ్ ఇక్కడ ఆఫ్రికన్స్. సో ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి టైగర్ టూత్ అంట, ఒక టైగర్ పన్ను ఎలా ఉంటుంది అనేది. అండ్ టూత్ ఆఫ్ ఎలిఫెంట్ అంట ఇది. అండ్ ఇవన్నీ చింపాంజీ స్కల్స్ అంట, చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి 4000 years బ్యాక్ ఒక హ్యూమన్ షేప్లో ఫామ్ అయిన ఒక న్యాచురల్గా ఫామ్ అయిన ఒక స్టోన్ అంట ఇది. అండ్ 4000 years బ్యాక్ అంటే బిఫోర్ క్రైస్ట్. అండ్ ఇది వచ్చేసి 19th centuryలో ఒక చర్చ్ మోడల్ అంట. సో అప్పుడు ఆ మోడల్ వాళ్ళు డిజైన్ చేసినప్పుడు సో అప్పుడైతే కట్టలేకపోయారు. సో దాని తర్వాత అయితే మళ్ళీ దీన్ని లిస్బన్లో మళ్ళీ బిల్డ్ చేశారంట. సో ఇక్కడైతే మనకంతా ఉంది. అండ్ ఇక్కడ కనిపించేది ఏంటంటే మగ్గం అనమాట. సో మన దగ్గర లాగానే ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ హ్యాండ్లూమ్కి సంబంధించినవి. సో చేనేత వస్త్రాలు అంటారు కదా, సో అట్లాంటివి అనమాట. ఇవంతా హ్యాండ్ మేడ్ అనమాట.
అండ్ వాటి కోసం యూజ్ చేసిన ఇవి వస్తువులు. అండ్ ఇది వచ్చేసి 1954లో ఇన్వెంట్ చేసిన ఒక మోటార్ బైసికిల్ అంట. ఇది మోటరైజ్డ్ బైసికిల్. అండ్ ఇది అప్పట్లో వాడిన కార్ ఇంజన్. సో ఎప్పుడు అంటే చూస్తున్నారా, సో ఇక్కడ ఇయర్ అయితే మెన్షన్ చేయలేదు. ఐ థింక్ ఇట్స్ 1966. సో అండ్ ఇవన్నీ వచ్చేసి మనం వాడిన పాత ఫోన్స్, వాచెస్ అండ్ టైప్ రైటర్ అండ్ వాచ్. అండ్ ఇది వచ్చేసి ఒక చర్చ్ క్లాక్ అంట. చర్చ్ బయట ఇట్లా చూడటానికి చాలా సింపుల్గా ఉంది కానీ బట్ దాని వెనకాల ఉన్న మిషనరీ ఇది. అండ్ ఇవి చాలా ఇయర్స్ బ్యాక్. సో ఇయర్స్ అయితే మెన్షన్ చేయలేదు బట్ చాలా ఇయర్స్ బ్యాక్ అనమాట. సో వాడిన మిషన్స్. సో అప్పట్లో సలూన్ ఇలా ఉండేదన్నమాట వాళ్ళకి. సో ఇదంతా నేను ఒకసారి ఇలా చూపించేస్తాను. ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి ఏం లేదు. సో అండ్ ఇవన్నీ అప్పుడు ఫిషింగ్కి వాడిన వస్తువులు. అండ్ ఇవన్నీ ఇక్కడ ఏంటి అంటే ఇవంతా పోర్ట్ ఏరియా కాబట్టి అండ్ చాలా సముద్రాలు అంటే ఎక్కువ బీచ్ స్పాట్లు ఎక్కువ ఉన్న ప్లేస్ కాబట్టి సో అట్లాంటిక్ ఓషన్ ఉంది ఇక్కడ. సో ఎక్కువ చేపలు పట్టే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారనమాట ఇక్కడ. సో ఇవన్నీ వాటికి సంబంధించినవి. అండ్ ఇక్కడ కనిపించేవన్నీ ఇవన్నీ రియల్ గన్స్ అంట. అండ్ ఇవి వచ్చేసి బుల్లెట్స్. అండ్ ఇదేంటంటే ఇది వైన్కి సంబంధించిన అన్నమాట. వైన్ తయారు చేయడానికి వాళ్ళు ఎలాంటి వస్తువులు యూజ్ చేశారు అండ్ దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎలాంటివి వాడారు అనేది. సో ఇక్కడ కనిపించేది అయితే ఇది ఒక ఎడ్ల బండి. సో దీంతో వీళ్ళు వైన్ని అలా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళంట ఒక ప్లేస్ టు ఒక ప్లేస్.
సో మ్యాక్సిమం వీళ్ళు వైన్ ఇంట్లోనే తయారు చేస్తారు కాబట్టి సో ఇవన్నీ వాటికి సంబంధించినవి అనమాట. అంటే ఇన్ని వైన్ ఫ్యాక్టరీస్ అప్పట్లో లేవు కదా. సో ఇది అండ్ ఈ క్యాన్స్ అన్నీ ఇప్పుడు వైన్ స్టోర్ చేయడానికి యూజ్ చేసినామంట. సో ద్రాక్ష పండ్లు కట్ చేసి ఇలా తీసుకొని వెళ్తున్నారు. అండ్ ఇవన్నీ పారలు మన దగ్గర కూడా వాడేవి. అండ్ ఇవన్నీ 1957లో వాడిన వస్తువులు. సో ఇది ఈ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం తప్పకుండా సపోర్ట్ చేయండి అండ్ వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.